ఉన్నాయి. సో యమ్మీ యమ్మీ మీనింగ్ చెప్పు మొదలు. కెమెరామన్ ఇది రాదా? ఇటు అటు చేస్తున్నాను. ఉల్లిపాయలు మాడిచ్చినదా అమ్మ? నా సెయిల్ పీకేస్తున్నాయి కదా. గుడ్డు పనస్తళ్ళు కూర మరేనంత చెప్పి పనస్తళ్ళు ఏది మురళి చూపించు, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నా. పెడతాను మురళి, పెడతాను. సౌండ్ వినిపిస్తుంది ఇందులో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధులో సప్పు. ఏంటిది అని అనుకుంటున్నారా? మీకు తెలిసే ఉంటుంది. మేమైతే పనస పండు అంటాము. మీరేమంటారు? చాలా ముళ్ళులుగా ఉన్నాయి. ఇలా పట్టుకుంటుంటే కొంచెం గుచ్చినలాగా అవుతున్నాయి. మా అత్తమ్మండి కట్ చేస్తున్నారు. చూడండి ఎంత స్లో కట్ చేస్తున్నారో. పనస పండు మంచిగా క్లీన్గా క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది. అదే తింటే అమృతంలా అనిపిస్తుంది కదా, స్వీట్గా ఉంటాయి. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. మా అత్తమ్మ వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. అలాగే ఎంత ట్రై చేసినా సరే అలా చేస్తూనే ఉన్నారు, కానీ అది కొంచెం కూడా రాదు. అయితే మురళికి పిలిచారు. మురళి రా మురళి అనేసి. అయితే మురళి ఇదిగో తీస్తున్నారు. మురళి ఉన్న అత్తమ్మ పంతం నీ నా దాహే అనేసి ట్రై చేస్తున్నారు ఇద్దరు. మురళి అప్పుడు అన్నాడు, నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళమ్మా, నేను తీసిస్తాను అనేసి కట్ చేశాడు. మురళి ఇంకా స్టార్ట్ చేశాడు, ప్రాసెస్ చేస్తున్నాడు. అదిగో చెమట్లు ఎక్కిపోతున్నాడు. అప్పుడు కష్టమే కదా మరి, ఎప్పుడు ఓపెన్ చేయకపోయిన వాళ్ళకి కొత్తగా ఓపెన్ చేస్తే, డైలీ ఓపెన్ చేసిన వాళ్ళకైతే కొన్ని ఏదో స్పీడ్గా ఓపెన్ చేసేస్తారు. లోపల అయితే మొత్తం గమ్లా ఉంది, చేతికి అంటుకుంటున్నాయి. అందుకే కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాము హ్యాండ్కి. చాలా గమ్లా ఉంది, అంటేస్తుంది చేతులకి. ఈ ఫ్రూట్స్ ఓన్లీ ఈ సీజన్లోనే కాస్తాయి అంట కదా. మీరు కూడా తిన్నారా? ఒకవేళ తినకపోతే తినండి, మళ్ళీ మనకు కావాలన్నా సరే దొరకదు కదా, తినండి. మురళీ పాపం ఎంత ట్రై చేస్తున్నాడు, ఎంత ట్రై చేసినా సరే అది రాదు. ఎనర్జీ ఎంత పోతుంది కానీ అసలు అది రాదు. నేను అంటున్నాను, మురళి ఎందుకు మురళి నువ్వు ఎంత ట్రై చేసినా అది రాదు, ఇద్దరు తీస్తే వస్తుంది అనేసి. అయినా లేదొద్దు నేను తీసేస్తాను అనేసి నిల్చొని మాదిరి తీసేస్తున్నాడు. అయినా సరే అది రాదు. నువ్వు ఎన్నిసార్లు తీసినా అది రాదు. ఇదిగో అత్తమ్మ వచ్చారు, ఇద్దరు కలిసి తీస్తే పునేదో వస్తుంది. ఇద్దరు కలిసి ట్రై చేస్తున్నారు. ఇంత కష్టము ఈ ఫ్రూట్ వల్లడానికి, అది తినడానికి చాలా ఈజీ. మురళి ఏటో చెప్పేస్తున్నాడు. మొత్తానికి వచ్చేసింది. మురళి చూడండి ఎంత స్పీడ్గా విప్పుతాడు. ఒక్కొక్కటి ఎంత స్పీడ్గా విప్పేస్తుంటాడు. అత్తమ్మ మురళి విప్పుతారు మొత్తము. ఇదండి ప్రాసెస్. ఇప్పుడు అందులోనివి ఒక్కొక్కటి తీసి
మనం ఒక ప్లేట్లో వేసుకోవడమే. మంచిగా చేతులకి ఆయిల్ రాసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక్కొక్కటి తీసుకొని మన ప్లేట్లో వేసుకుంటే అయిపోతుంది. చెప్పడం అంత ఈజీ కానీ చేయడం చాలా కష్టం. అవును, నువ్వేం చేస్తున్నావు మరి, నువ్వేం తీవు అని అనుకోవచ్చు మీరు. నేను కూడా తీస్తే మరి వీడియో ఎవరు తీస్తారండి? అందుకే నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళు తీస్తున్నారు. మీకు కూడా ఈ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? మా ఇంట్లో అయితే అందరూ తింటారు ఈ ఫ్రూట్. స్వీట్గా ఉంటుంది కదా, అయినా మనకు కావాల్సినప్పుడు దొరకదు. హాయ్ చెప్పాతమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అన్నా అను. హాయ్ ఫ్రెండ్స్ అన్నా. మురళి నువ్వు అను. సిగ్గేట్ అయ్యి అనండి. హాయ్ ఫ్రెండ్స్ అను. మా అత్తమ్మకి మాట్లాడమంటుంటే అస్సలు మాట్లాడరు. నాకు సిగ్గు అనేసి అంటున్నారు. మా మురళికి అయితే మరీ సిగ్గు. మాట్లాడు మురళి నువ్వేనా అనేసి అంటే మాట్లాడరు ఇద్దరు. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు స్పీడ్గా. చూడండి నేను స్పీడ్కి కోసేస్తున్నాడు మురళి. ఇంకా ఫాస్ట్గా ఇద్దరు కలిసి ఇప్పేస్తారు. ఒకటి ఇప్పేస్తారు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. ఆ ప్లేట్ ఫుల్గా వచ్చాయండి, అంత పెద్దది ఫుల్గా వచ్చాయి, బాగున్నది. అవును, ఇది ఎవరు పంపించారు మాకు అని అనుకుంటున్నారా? మా చిన్నత్త అండి, మా చిన్నత్త పంపించారు. మా చిన్నత్త అంటే ఎవరు అనుకుంటున్నారా? మా అత్త వాళ్ళ చెల్లి మాత్రం కాదు, మా డాడీ వాళ్ళ చిన్న చెల్లి పంపించారు. మా అత్త వాళ్ళ తోటలోన మామిడి పళ్ళు, మామిడికాయలు, పనస పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతుంటారు. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, పంపిస్తాము. థ్యాంక్ యూ అత్త. ఓకే, మీకు వీడియోలో చెప్పేస్తున్నాను, వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి పళ్ళు మీకు ఇంకా ఎన్నో పండాలి. ఇదిగోండి మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా కొంచెం ఒకటి తీసేస్తే అయిపోయింది. ఇదిగో దాని ఫుల్గా అయ్యి కోడిగుడ్లు కూర. అమ్మా స్మెల్ బాగుంది. బేబీ తినేస్తావా? వచ్చింది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, ఒక సబ్స్క్రైబ్ లైకే కదా, చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.